హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 7th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జీనా వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంది. నాకు జాబ్ దొరికింది, కానీ 2-3 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళి జాయిన్ అవుతానని అంటూ ఉంటే, త్వరగా జాయిన్ అవ్వచ్చు కదా, సరే నాకు నచ్చిన ఒక కాన్సర్ట్ జరగబోతూ ఉంది, నువ్వు కూడా నాతో రావచ్చు కదా. లేదు, నువ్వే వెళ్ళు, నాకు 2 రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. నీ బ్రదర్ నీకేమైనా ఫోటో పంపించాడా ఏంటి? దాన్ని చూస్తూ టైం గడిపేయాలనుకుంటున్నావా? అది జస్ట్ ఒక యూనిఫామ్ ఫోటో మాత్రమే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని జీనా అంటూ ఉంది. అంతలో కస్టమర్ తనని పిలవగానే చున్నక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. లీవుకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవుతున్నాయి. ఈ పాటికి రిజల్ట్స్ వచ్చుంటాయి, కానీ ఎందుకు రిజల్ట్స్ గురించి వాడు నాకు ఏమీ చెప్పలేదు, ఒకవేళ మంచి మార్కులు రాలేదేమో అనుకుని వాళ్ళ టీచర్కి మెసేజ్ చేస్తూ ఉంది. లీవుకి ఎగ్జామ్లో మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా, వాడు దీని గురించి నాకు ఏది చెప్పలేదు, కాబట్టి రిజల్ట్స్ ఏంటో తెలిస్తే నేను వాడితో ఎలా నడుచుకోవాలో నాకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టుగా సార్కి మెసేజ్ పెడుతూ ఉంది. ఇక అదే సమయంలో మన లీవు క్లాసెస్ కంప్లీట్ అయ్యాక రూమ్ కి వస్తున్నాడు. అతని రూమ్మేట్స్ అందరూ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ లీవు ఏమో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అంతలో జీనా దగ్గర నుండి మెసేజ్ వస్తూ ఉంది. ఆ మెసేజ్ ని చూడగానే హ్యాపీగా పరుగులు తీస్తున్నాడు. చూస్తే జీనా అతన్ని మీట్ అవ్వడానికి వచ్చినట్టు ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని జీనా అడుగుతూ ఉంటే, మిస్టర్ ఊతో మాట్లాడిన దాని గురించేమో అని లీవు అనుకుంటున్నాడు. కానీ జీనా అడుగుతుంది అతని రిజల్ట్స్ గురించి. ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి నాకెందుకు చెప్పలేదు, నా దగ్గర ఎందుకు దాచావు, ఎగ్జామ్ బారాయలేదు అందుకే చెప్పలేదని అంటున్నాడు. అయితే దీని గురించి నాతో చెప్పకుండా సీక్రెట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా? మీరు అడిగితే చెప్దాం అనుకున్నాను, సరే అయితే ఇప్పుడే చెప్పు అని అంటూ ఉంటే లీవు తన మార్క్ లిస్ట్ ని తీసి చూపిస్తున్నాడు. అందులో క్లాస్లో 6th ర్యాంక్, అలానే గ్రేడ్ ర్యాంక్ 78 అని ఉంది. అది చూసి జీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, పర్లేదు లీవు, చాలా మంచి మార్కులు తెచ్చుకున్నావని పొగుడుతూ ఉంటే, కానీ నేను టాప్ 30లో లేను కదా, ఫస్ట్ ఎగ్జామ్లోనే టాప్ 30 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంది. తను ఇంతకు ముందు జోక్గా టాప్ 30 లోపల ర్యాంక్ తెచ్చుకుంటావా అని అడిగి ఉంటుంది కదా, దాన్ని హీరో సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నాడు. అలా ఎవరు అనలేదని అంటున్నాడు. ఈ ర్యాంక్ షీట్ నాకు ఇస్తావా, దీన్ని నా జనరల్ బుక్లో ఒక సక్సెస్ స్టోరీ లాగా పేస్ట్ చేసుకుంటాను అని అడుగుతూ ఉంటే, ఓకే అని లీవు అంటున్నాడు. లీవు, నువ్వు సూపర్ రా, ఇక మీదట నుండి నీ రిపోర్ట్ కార్డ్స్ అన్నీ నాకు ఇవ్వడం మర్చిపోకు అని అంటూ ఉంది. గత కొన్ని రోజులుగా నా మూడేమీ బాగాలేదు, అది నిన్ను ఎఫెక్ట్ చేసిందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ అలా జరగనివ్వను. నాకు తోబుట్టువులు ఎవరూ లేరు, నేను పిల్లలతో కూడా పెద్దగా టైం స్పెండ్ చేయలేదు, కాబట్టి నీ వయసులో ఉండే పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మీదట నుండి నువ్వేమనుకున్నా దాని గురించి నాతో డైరెక్ట్గా చెప్పే అని అంటూ ఉంటే, అలా అయితే మీరు నన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేయకండి, నేను ఆల్రెడీ పెద్దోడిని అయిపోయాను కదా అని అంటున్నాడు. సరే ఓకే అని జీనా అంటూ ఉంది. ఇప్పుడు జీనా ఇంటికి బయలుదేరబోతూ, ఒక్క నిమిషం అనేసి లీవుకి 2 బ్యాగులు ఇస్తూ ఉంది. ఇది మా అమ్మ నీ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసింది, అలానే ఇంకొక దాంట్లో నీకు ఆర్డర్ పెట్టిన షూస్ ఉన్నాయి, రూమ్కి వెళ్ళగానే ట్రై చేయని అంటూ ఉంటే, ఓకే థ్యాంక్ యూ సిస్టర్ అని లీవు అంటున్నాడు. ఇప్పుడు రూమ్కి వెళ్ళగానే లీవు ఆ షూస్ని వేసుకుని ట్రై చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈసారి ఆ షూస్ తనకి కరెక్ట్గా సెట్ అయినట్టు ఉన్నాయి. ఇక అదే సమయంలో జీనా ఇంటికి వెళ్ళిన తర్వాత తన డైరీలో లీవు మార్క్ లిస్ట్ ని పేస్ట్ చేస్తూ లీవు గురించి ఏదో రాస్తూ ఉంది. ఆ తర్వాత ఇంట్లో ఉండే గార్డెన్ ని నీట్ గా సెట్ చేసుకుంటూ ఉంది. ఇక్కడేమో హీరో తన చదువు మీద ఫోకస్ పెడుతున్నాడు. 2 రోజుల తర్వాత జీనా ఒక కొత్త కంపెనీలో జాయిన్ అవుతూ ఉంది. ఆ విషయాన్ని మొదట వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి, ఆ తర్వాత ఆ విషయాన్ని ఫ్రెండ్ కి అలానే లీవుకి చెప్తూ ఉంది. ఇప్పుడు మనకి లీవుని చూపిస్తున్నారు. రేపటి నుండి అతనికి స్కూల్ హాలిడేస్ అంట, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాబోతుంది కాబట్టి ఆడుకోకుండా బాగా చదువుకోండి టీచర్ అంటున్నారు. లీవు రూమ్ కి రాగానే వాళ్ళ ఆంటీ తనకి కాల్ చేస్తున్నారు. లీవు వెంటనే జీనాకి ఒక మెసేజ్ పెడుతున్నాడు. మా ఆంటీ వీపుకి కాస్త గాయమైంది, పైగా మా అంకుల్ కూడా ఊర్లో లేరంట, నేను మా ఆంటీకి హెల్ప్ చేయాలి, కాబట్టి ఈ హాలిడేస్ కి నేను ఇంటికి రాలేను, మా ఊరు వెళ్ళబోతున్నానని మెసేజ్ పెడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లీవు బస్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే అంతలో జీనా అక్కడికి వస్తూ ఉంది. నాకు చెప్తే నేనే డ్రాప్ చేస్తాను కదా, ఎందుకు ఇలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నావని జీనా అడుగుతూ ఉంటే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదని అంటున్నాడు. అలా అయితే నన్ను ఇంకా బయటదానిలాగా చూస్తున్నావా, నువ్వు వేరే ఏమైనా కారణం చెప్పు, లేకపోతే నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటే, లేదు మీరు నిన్ననే జాబ్లో జాయిన్ అయ్యారు అందుకే చెప్పలేదని అంటున్నాడు. దీనికోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అనేసి జీనా అతన్ని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ సమయంలో వాళ్ళ ఆంటీ పొలంలో పనిచేసుకుంటూ ఉన్నారు. లీవు వాళ్ళ ఆంటీని చూడగానే జీనాని వదిలేసి వేగంగా వాళ్ళ అత్త దగ్గరికి పరుగులు తీస్తున్నాడు. చూసావా, మీ ఆంటీని
చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావని అడుగుతూ ఉంటే అయ్యో సారీ సిస్టర్ అని అంటున్నాడు. అవసరం లేదు, పద మీ ఆంటీ కింద వెయిట్ చేస్తున్నారు అనేసి ఇద్దరు వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్తున్నారు. నేను కూడా టీ ఆకులు కోస్తాను, మీకు హెల్ప్ చేస్తానని జీనా అంటూ ఉంటే ఈ పనిని అంత ఈజీగా నేర్చుకోలేరు, అక్కడ ఒక బెంచ్ ఉంది, మీరు కాసేపు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంటున్నారు. అవును మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అనేసి లీవు వెళ్ళి ఆ ఆకుల్ని కోస్తున్నాడు. జీనా కూడా తల మీద ఒక క్యాప్ పెట్టుకుని వచ్చి ఆ ఆకులు కోయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తనకి రావడం లేదు. దీన్ని గోరుతో కట్ చేయకుండా ఇలా నెమ్మదిగా కొయ్యాలని లీవు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత జీనా ఆ తోటల్ని ఫోటో తీసుకుంటూ ఉంది. ఆ సమయంలో హీరో ఎండ భరించలేక క్యాప్తో విసురుకుంటున్నాడు. జీనా అతనికి తెలియకుండా అతన్ని ఫోటో తీస్తూ ఉంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ లో చూపిస్తున్నారు. ఒక రెస్టారెంట్ లో లీవు మిస్టర్ యాంగ్ తో బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాడు. మీ హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్ అని లీవు అంటూ ఉంటే మీరు ఇంత పొలైట్ గా ఉండాల్సిన అవసరం లేదు, ఇదేం మన ఫస్ట్ కొలాబరేషన్ కాదు, మీరు మాకు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, పైగా మా ఎక్స్పెరిమెంట్స్ కి కూడా ఫండ్స్ అవసరం అవుతున్నాయి, కాబట్టి ఇది విన్ విన్ కొలాబరేషన్ అన్నట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడే మన చుంచాంగ్ కూడా కూర్చొని ఉంది. ఏడుపు రాకపోయినా ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె డేట్ చేస్తున్న అబ్బాయి చాలా మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడంట. అంతలో ఇంకొక అబ్బాయి అక్కడికి వచ్చి నాతో డేట్ చేస్తూ ఇంకొక అబ్బాయితో కూడా మాట్లాడుతున్నావా అని అరుస్తున్నాడు. అరే మన చుంచాంగ్ సిస్టర్ అన్నట్టు హీరో చూస్తున్నాడు. నీలాంటి వాళ్ళు నిజమైన ప్రేమకు అర్హురాలు కాదని తిట్టేసి వెళ్ళిపోబోతూ ఉంటే పోతా పోతా బిల్లు కట్టేసిపోండి అని అంటూ ఉంది. అంతలో చుంచాంగ్ సిస్టర్ అని హీరో పిలుస్తున్నాడు. రే లీవు, నువ్వు అబ్రాడ్ నుండి ఎప్పుడొచ్చావు, బాగున్నావా అని అడుగుతూ ఉంది. పక్కన యాంగ్ ఉండడం గమనించి ఈయన ఎవరు అని అడుగుతూ ఉంటే హీరో అతన్ని పరిచయం చేస్తున్నాడు. అతనికి హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే చెయ్యి తగిలి అతని మీద వాటర్ పడిపోతూ ఉంది. అయ్యో సారీ అండి, నేను మీకు పే చేసేస్తానని అంటూ ఉంటే వద్దు పర్లేదని అంటున్నాడు. ఇక్కడేమో జీనా చెంగుకి కాల్ చేసి లీవుని కిందకి పంపించమని అడుగుతూ ఉంది. మీరు కిందే ఉన్నారా, లీవు ఇక్కడ లేడు, వాడు మా అంకుల్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు, మీరే పైకి రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడేమో మనకి చుంచాంగ్ ని చూపిస్తున్నారు. తన స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. మా అమ్మ నన్ను డేట్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంది, కానీ నాకేమో ఎవ్వరూ నచ్చడం లేదు, అందరూ మోసగాళ్ళలానే ఉంటున్నారని అంటూ ఉంది. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని లీవు అంటున్నాడు. అలాంటి వాళ్ళకి అలానే చెయ్యాలి అని చున్ అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా చెంగ్ కాల్ చేస్తున్నాడు. జీనా ఆఫీస్కి వచ్చిన మ్యాటర్ గురించి చెప్పి ఉంటాడు కదా, అందువల్ల వేగంగా అక్కడ నుండి బయలుదేరుతున్నాడు. లీవు వెళ్ళగానే చున్ అతని దగ్గరికి వచ్చి కూర్చొని హాయ్, నేను కూడా లీవు ఫ్రెండ్నే, నా నేమ్ చుంచాంగ్, మీ వీచాట్ ఐడి ఇస్తారా, నేను పక్కనే ఒక బార్ నడుపుతున్నాను, పైగా మీ ప్యాన్ ని కూడా పాడు చేసేసాను కదా, డ్రై క్లీనింగ్ అయ్యే డబ్బుల్ని మీకు పే చేస్తాను, వీచాట్ ఐడి ఇవ్వండి సెండ్ చేస్తానని అడుగుతూ ఉంటే వద్దు పర్లేదు అనేసి వెళ్ళిపోబోతున్నాడు. కానీ చున్ అతన్ని వెళ్ళనివ్వకుండా లేదు డబ్బులు సెండ్ చేస్తాను, నంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంది. అతను నంబర్ ఇవ్వకుండా స్కానర్ కోడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. కొత్త వ్యక్తులతో నేను పేమెంట్ కోడ్ షేర్ చేసుకోను అని చున్ అంటూ ఉంటే నేను కూడా అంతే, కొత్త వ్యక్తులతో నా వీచాట్ నంబర్ షేర్ చేసుకోను, మీరు ఈ కోడ్ యూజ్ చేసి పే చేయండి అని అడుగుతున్నాడు. ఇంకేం చేయలేక డబ్బులు సెండ్ చేసేస్తూ ఉంది. ఇక్కడేమో మనకి జీనాని చూపిస్తున్నారు. ఈ లీవు ఎప్పుడూ ఇంతే, ఈ రోజు కూడా మెడిసిన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు, ప్రతిరోజు నేనే గుర్తు చేయాల్సి వస్తుందని అంటున్నాడు. ఏంటి ఈ టాబ్లెట్స్ లీవువా అని జీనా అడుగుతూ ఉంటే వాడు తప్ప దీన్ని ఇంకెవరు తీసుకుంటారు, వాడికి నిద్రలేమి అలానే మైగ్రేన్ సమస్యలు ఉన్నాయని అంటున్నాడు. దీనికి ట్రీట్మెంట్ 30% మాత్రమే పనిచేస్తుంది, మిగతా 70% మనమే మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ వాడు పనిలో పడితే తినడం కూడా మానేస్తాడు. జీనా మీకు అతని గురించి బాగా తెలుసు కదా, బాధ్యతలన్నీ తన భుజం మీద వేసుకుంటాడు, మేము హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళిన కొత్తల్లో అతను ఎక్కడుండేవాడో కూడా మాకు తెలియదు, క్లాస్మేట్స్ ని అడిగి తెలుసుకొని మరీ వాడిని కనిపెట్టాము, అతను రాత్రిపూట పూర్తిగా నిద్రపోయేవాడు కాదు, రూమ్మేట్ వచ్చి 3 అవుతుంది ఇంకా నిద్రపోలేదేంటి అని అడుగుతున్నా నేను ఇప్పుడు పడుకోబోతున్నానని అంటాడే తప్ప పడుకోడు, పగలు రాత్రి బాగా కష్టపడి చదువుకుంటూ ఉండేవాడు, కోవిడ్ సమయంలో కూడా రెస్ట్ తీసుకోలేదు, బాగా కష్టపడి చాలా ఆర్టికల్స్ రాశాడు, ఇంత తక్కువ సమయంలో వాటిని నేర్చుకొని ఆర్టికల్స్ రాయడం అంటే మాటలు కాదు, అది చాలా చాలా కష్టము, రోజుకి 3 గంటలు మాత్రమే నిద్రపోతాడు, ఏదో ఒక దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలోనే మేము ఈ స్టార్టప్ బిజినెస్ ని స్టార్ట్ చేశాము, మార్నింగ్ అంతా చదువుకుంటూ రాత్రిపూట కంపెనీ వర్క్ చేసేవాడు, అందుకే వాడికి హెడ్ఏక్ ఎక్కువైపోయింది, దాన్ని క్యూర్ చేయడం కష్టమని అంటున్నారు, లెవెల్ 2లో ఉన్నాడని అంటున్నాడు. ఇప్పుడు దాని గురించి జీనా షెన్తో డిస్కస్ చేస్తూ ఉంటే ఇది చాలా సీరియస్ ఇష్యూలానే అనిపిస్తుంది, డాక్టర్ లూ దగ్గరికి నీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే ఆ మాటలు విని జీనా వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. జీనా ఎక్కడుంది అని హీరో అడుగుతూ ఉంటే ఆమె ఇప్పుడే బయలుదేరారని అంటున్నాడు. అంతలో లీవు అని ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. చూస్తే మన జీనా అక్కడే ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒక కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో కాఫీ తాగితే నీకు రాత్రి నిద్ర పట్టదు కదా అని అంటూ ఉంటే అలా ఏం కాదు అనేసి తన ఐడి కార్డ్ ని రిటర్న్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి జరిగిన దానికి హీరో సారీ చెప్పబోతూ ఉంటే
పర్లేదని అంటూ ఉంది. ఏంటి పర్లేదా అని లీవు అంటున్నాడు. అలా కాదు, ఆ రోజు నువ్వు డ్రింక్ చేయడం వల్లే అలా చేశావు, పర్లేదు నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంది. సరే ఈ రోజు నన్ను మీట్ అవ్వడానికి గల కారణం ఏంటి అని లీవు అడుగుతూ ఉంటే, నేను ముందు నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు తిరిగి వచ్చినప్పటి నుండి నేను నీతో సరిగా మాట్లాడలేదు, కాబట్టి నన్ను క్షమించు. స్టార్టింగ్లో నేను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అలా నడుచుకున్నానని అంటూ ఉంటే, ఓహో అలా అయితే దానికోసం ఇప్పుడు బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు. లేదు, ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలని అంటూ ఉంది. అలా అయితే మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, నీకు హెల్త్ బాగాలేదని చెంగ్ చెప్పాడు. ఇది నువ్వు అబ్రాడ్ వెళ్ళాక వచ్చిందంట కదా, అయితే చాలా సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నావా అని అడుగుతూ ఉంది. చెంగ్ ఎప్పుడు అంతే, ఏ చిన్నది జరిగినా కాస్త ఎక్కువ చేసి చెప్తాడు. అదేం అంత పెద్ద జబ్బు కాదు, అది చాలా చిన్న సమస్యే, నన్ను నేను చూసుకోగలను అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే, లీవు నువ్వు దాన్ని అంత తేలికగా తీసుకోకూడదు, నాకు ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ తెలుసు, నీకు ఓకే అయితే మనం అక్కడికి వెళ్దామని అంటూ ఉంటే, అలా అయితే నువ్వు నా గురించి దిగులు పడుతున్నావా అని అడుగుతున్నాడు. అవును అని జీనా అంటూ ఉంది. లీవు వెంటనే కాస్త జీనాకి దగ్గరగా వెళ్ళి, కరోనా టైంలో నేను యూఎస్లో అంత కష్టపడుతున్నాను, అప్పుడు కూడా నువ్వు కనీసం ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు, ఇప్పుడు నా హెల్త్ గురించి బాధపడుతున్నారా అని అడుగుతున్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డావో నాకు బాగా తెలుసు, నేను ముందు నీకు చేసిందంతా కరెక్ట్ అన్నట్టు నేను వాదించడం లేదు, కానీ ఇప్పుడు నీకు హెల్ప్ చేయగలను, కాబట్టి నేను ఇలా ఒంటరిగా వదిలేయలేను, మనం ఎందుకు మునుపట్లాగా ఉండకూడదు, మనమిద్దరం రాజీ పడలేమా, ఇలా మన ఇద్దరం ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని అంటూ ఉంది. వీచాట్ లేకపోతే మనం ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేనట్టే అని హీరో అంటూ ఉంటే, అలా అయితే నేను నా వీచాట్లో యాడ్ చేసుకుంటానని జీనా అంటూ ఉంది. కరెక్ట్గా ఆ సమయంలో లీవుకి కాల్ వస్తూ ఉంది. నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే, నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం మర్చిపోకని అంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.